హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్లో మనం చాలాసార్లు చార్మినార్, గోల్కొండ ఫోర్ట్ వీటి గురించి వింటుంటాం. కానీ గోల్కొండాన్ని పాలించిన కుతుబ్ షాహీ రూలర్స్ అందరూ ఎక్కడ ఉన్నారు? వాళ్ళ సమాధులు ఒకే ప్రదేశంలో ఉంటాయని మీకు తెలుసా? అదే కుతుబ్ షాహీ టోంబ్స్. ఇక్కడ ఉన్న ఈ అద్భుతమైన కట్టడాలు కేవలం టోంబ్స్ మాత్రమే కాదు, 400 years హిస్టరీ, ఆర్కిటెక్చర్, కల్చర్కి నిలువెత్తు సాక్ష్యం. ఈరోజు మనం ఈ బ్యూటిఫుల్ హిస్టారికల్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది హైదరాబాద్లోని ఇబ్రహీం బాగ్ ప్రాంతంలో గోల్కొండ ఫోర్ట్కి దగ్గరలో ఉంది. ఇక్కడ కుతుబ్ షాహీ డైనాసిటీకి చెందిన రూలర్స్, ఫ్యామిలీ మెంబర్స్ మరియు ముఖ్యమైన వ్యక్తుల సమాధులు ఉన్నాయి. కుతుబ్ షాహీ డైనాసిటీ దాదాపు 1518 నుంచి 1687 వరకు గోల్కొండ ప్రాంతాన్ని పాలించింది. ఈ డైనాసిటీలో మొత్తం 7 మంది రూలర్స్ ఉన్నారు. ముఖ్యమైన వారిలో ముహమ్మద్ కులీ కుతుబ్ షా చార్మినార్ ని నిర్మించిన రూలర్ గా మనకు బాగా తెలుసు. ఇక్కడ ఉన్న టోంబ్స్ లో ముహమ్మద్ కులీ కుతుబ్ షా టోంబ్ చాలా ఇంప్రెసివ్ గా ఉంటుంది. ఆయన హైదరాబాద్ సిటీని పాలించిన రూలర్ గా చరిత్రలో గుర్తింపు పొందారు. 1591లో చార్మినార్ నిర్మాణంలో హైదరాబాద్ నగర చరిత్రలో ఒక కొత్త చాప్టర్ ప్రారంభం అయ్యింది. అందుకే కుతుబ్ షాహీ టోంబ్ చూస్తున్నప్పుడు మన చార్మినార్, గోల్కొండ ఫోర్ట్, హైదరాబాద్ హిస్టరీ అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతుంటాయి. ఇక్కడ టోంబ్స్ ఆర్కిటెక్చర్ చాలా స్పెషల్గా ఉంటుంది. ఇక్కడ మనకు పర్షియన్, ఇండియన్ మరియు డెక్కన్ ఆర్కిటెక్ట్ స్టైల్ కలయిక కనిపిస్తుంది. చూడండి, ఈ పెద్ద డోమ్స్ చుట్టూ ఉన్న ఆర్కిటెక్చర్ మరియు స్టోన్ వర్క్, ప్రతి టోమ్కి ఒక రాయల్ అపీరెన్స్ కనిపిస్తుంది. చాలా టోమ్స్కి పెద్ద డోమ్ ఉంటుంది, దాని కింద మెయిన్ బరియల్ ఛాంబర్ ఉంటుంది. టోమ్స్ చుట్టూ ఉన్న గార్డెన్ కూడా ఈ మొత్తం ప్లేస్కి చాలా బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ని ఇస్తుంది. సో ఈ టోమ్స్ ఉన్న ఏరియాని ఇబ్రహీం బాగ్ అని పిలుస్తారు. ఇక్కడ గ్రీనరీ, పాత్వే, ఫౌంటైన్స్ మరియు హిస్టారికల్ స్ట్రక్చర్ కలిసి ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది. అందుకే ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ మాత్రమే కాదు, ఫోటోగ్రఫీకి కూడా చాలా బ్యూటిఫుల్ లొకేషన్. మీరు ఉదయం లేదా ఈవినింగ్ టైంలో వస్తే ఆర్కిటెక్చర్ని మంచి లైట్నింగ్ కూడా క్యాప్చర్ చేయవచ్చు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, కుతుబ్ షాహీ రూలర్స్ కొంతమంది తమ లైఫ్ టైంలోనే తమ టోంబ్స్ని నిర్మించుకున్నారని చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. అంటే వాళ్ళు తమ మరణం తర్వాత ఎక్కడ సమాధి చేయబడాలి అనే విషయాన్ని కూడా ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. అందుకే ఈ టోంబ్స్ ప్రతి ఒక్కదానికి ఒక ప్రత్యేక హిస్టరీ ఉంటుంది. కుతుబ్ షాహీ డైనాసిటీ దాదాపు 170 సంవత్సరాల పాటు గోల్కొండాన్ని పాలించి చివరికి 1687లో ముఘల్ ఎంపైర్స్ గోల్కొండాన్ని స్వాధీనం చేసుకోవడంతో కుతుబ్ షాహీ రూల్ ముగిసింది. అయితే వారి ఆర్కిటెక్చర్, కల్చర్ మరియు మాన్యుమెంట్ మాత్రం ఇప్పటికీ మన ముందే ఉన్నాయి. ఈ కుతుబ్ షాహీ టోంబ్స్ అందుకు ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. మీరు హైదరాబాద్ వస్తే చార్మినార్, గోల్కొండ ఫోర్ట్ మాత్రమే కాకుండా కుతుబ్ షాహీ టోంబ్స్ని కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఒకసారి స్లోగా ఈ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేయండి. ప్రతి డోమ్, ప్రతి ఆర్కిటెక్చర్, ప్రతి స్టోన్ కార్వింగ్ మనకు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్న డెక్కన్ హిస్టరీ గురించి ఒక స్టోరీ చెప్తుంటాయి. ఒకప్పుడు గోల్కొండని పాలించిన కుతుబ్ షాహీ రూలర్స్ వాళ్ళ రాజ్యం ఇప్పుడు లేకపోయినా వాళ్ళు నిర్మించిన ఈ మాన్యుమెంట్ మాత్రం ఇప్పటికీ హైదరాబాద్ హిస్టరీని మనకు గుర్తు చేస్తుంటాయి. ఇది కేవలం ఒక టోంబ్స్ కాంప్లెక్స్ కాదు, ఇది హైదరాబాద్ హిస్టరీకి ఒక లివింగ్ మెమరీ. మీకు ఈ హిస్టరీ ప్లేస్ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.